హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. అయితే ఈ వీడియో వచ్చి మాయాసభ ది రైజ్ ఆఫ్ టైటన్స్ అని ఒక సిరీస్ వచ్చింది కదా, దాని రివ్యూ. అయితే ఎవరైతే మేకర్స్ ఉన్నారో దీన్ని వీళ్ళు ప్యూర్లీ ఫిక్షనల్ అండ్ ఎవరితో రిలేటెడ్ కాదు. ఒకవేళ అలా ఎవరున్న వాళ్ళతో అయితే ఇది కోఇన్సిడెంట్ అంటారు, కానీ యాక్చువల్లీ మనకు ట్రైలర్ వచ్చింది అనేది తెలుసు. ఎవరి గురించి అసలు ఇది ఏ ఫేమస్ పర్సనాలిటీస్ గురించి ఈ సిరీస్ అనేది అందరికీ తెలుసు. సో బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తా చూడండి. మనకి ఇద్దరు క్యారెక్టర్స్ మెయిన్ అనుకోండి దీంట్లో, కాకర్ల కృష్ణమ్మ నాయుడు అండ్ ఎంఎస్ రామిరెడ్డి. సో వీళ్ళిద్దరు ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ డిఫరెంట్ ఐడియాలజీస్, కానీ వీళ్ళు మధ్యలో కలుస్తారనమాట. కలిసి అసలు వీళ్ళు ఎట్లా ఫ్రెండ్స్ అవుతారు అండ్ వీళ్ళు అసలు ఎట్లా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతారు అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఎంటర్ అవుతారు అండ్ దాని తర్వాత వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మధ్యలో అనేది ఈ మొత్తం స్టోరీ. అండ్ ఇప్పుడు రివ్యూ విషయానికి వస్తే చెప్పాలంటే పాలిటిక్స్ అనే టాపిక్ ఎప్పుడైనా సరే ఒక బర్నింగ్ అండ్ ఎంగేజింగ్ టాపికే కదా. సో దాన్ని చాలా బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ అసలు పాలిటిక్స్ లో ఎట్లుంటది ఆ బిట్రేయల్ గానీ, ఆ సాక్రిఫైజెస్ గానీ, వాళ్ళ ఐడియాలజీ గానీ ఎట్లుంటది అండ్ ఈ టోటల్ పాలిటిక్స్ వల్ల అసలు పబ్లిక్ లైఫ్ మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అనేది పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ గా నరేట్ చేస్తూ మనకి బాగా చూపెడతారు అనమాట. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాంగెస్ట్ రీజన్ ఏంటంటే వీళ్ళు తీసుకున్న కాస్టింగ్ అట్లా తీసుకున్నారు. ఆదిపిని శెట్టి అండ్ చైతన్యరావు వీళ్ళిద్దరు ఎవరైతే మెయిన్ లీడ్స్ ఉన్నారో వీళ్ళు వాళ్ళ దాంట్లో టోటలీ డైవిన్ అయిపోయారు. అండ్ అలానే వేరే వాళ్ళు వాళ్ళకి ఎంత స్కోప్ గా క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో వాళ్ళు పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ చేశారు. అండ్ దీంట్లో కొంచెం హార్ష్ లాంగ్వేజ్ అండ్ కొన్ని వైలెంట్ సీన్స్ ఉన్నాయి. సో కిడ్స్ ఇది చూడకపోతేనే బెటర్. అండ్ వీళ్ళు కూడా మెన్షన్ చేశారు ఇది ఏ రేటెడ్ సిరీస్ అని చెప్పి. అండ్ మెయిన్లీ ఏంటంటే స్క్రీన్ ప్లే మనకి ఎక్కడ బోర్ కొట్టదు అండ్ ఎక్కడ చెప్పాలంటే అన్నెసరీ ఏముండదు. మధ్యలో అక్కడక్కడ కొంచెం అంటే డ్రాగ్ అనుకోండి లిటిల్ బిట్, బట్ అది అవాయిడబుల్. మంచిగా మనకు బోర్ కొట్టకుండా చూసేయచ్చు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ అప్రిషియేట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఇది 1975 ఆ టైంలోది. సో వీళ్ళు ఆ విజువల్ గా మనకి చాలా బాగా మ్యాచ్ చేసి మనకి ఎక్కడ అనిపించదు అనమాట ఇదే మోడర్న్ గా ఉంది అన్నట్టు. సో వీళ్ళు ఏ పీరియడ్ ఆఫ్ స్టోరీ ఉందో అది మొత్తం విజువల్ గా మనకి మ్యాచ్ చేశారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఏదైతే ఈ సిరీస్ మాయాసభ ఉందో ఒక పొలిటికల్ థ్రిల్లర్ మనల్ని మాక్సిమం ఎంగేజింగ్ లో ఉంచేస్తుంది. కొంచెం అక్కడక్కడ అండ్ కొంచెం మధ్యలో ఫిక్షన్ యాడ్ అయి ఉంది, బట్ స్టిల్ వీ కెన్ ఎంజాయ్ ఇట్. అండ్ మెయిన్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ మనం కన్విన్స్ చేసేస్తాయి. అండ్ మనకు మధ్యలో ఆ థ్రిల్ మూమెంట్స్ అండ్ ప్లాట్ ట్విస్ట్ కూడా ఉన్నాయి. సో వీ కెన్ థరోలీ ఎంజాయ్ ఇట్. అండ్ నార్మల్ వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. అండ్ ఎవరికైతే ఈ పొలిటికల్ డ్రామాస్ దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇది ఈ రివ్యూ. అండ్ ఇది సోనీ లివ్ లో ఉంది అండ్ మల్టిపుల్ లాంగ్వేజ్ లో డబ్డ్ ఉంది, తెలుగులో కూడా ఉంది. అండ్ అలానే మా ఛానల్లో వేరే రివ్యూస్, రికమెండేషన్స్, ఫుల్ బ్లాగ్స్ ఇవి కూడా ఉన్నాయి. ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.